అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభు అయిన దేవుడు నిరంతరము మనలను మన తోటివారిని తన కృపగలిగిన హస్తంలో భద్రపరిచి కాపాడుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే కనుక కీర్తన గ్రంథంలో 121వ కీర్తన 7వ వచనమును మనం చూసినట్లయితే ఆయన నీ ప్రాణమును కాపాడును అన్నారు. ప్రియులారా, ఆయన అనగా దేవుడు. ప్రాణము గలవారు ఎవరు అంటే మనుషులు, జీవరాశులు. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఆయన మన ప్రాణాలను కాపాడేటటువంటి వారుగా ఉన్నారు. ప్రియులారా, లేకుంటే దుష్టుడు ఎప్పుడో మనలను హతమార్చి ఉండేవాడు. మన దేశమును దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. మన ప్రియులైనటువంటి సహోదరులను అనగా దేవుని పోలికలో ఉన్నటువంటి మానవులను, నరులను దేవుడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రేమిస్తూ ప్రతి మానవుని ప్రాణమును దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ప్రాణమును హరించే పని దైవ విరోధి అయిన అపవాది చేసే పని. ఈ అపవాది దేవుని ప్రతిరూపాలైనటువంటి మానవుల యొక్క ప్రాణములను హరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అట్టి గండముల నుండి, అట్టి అపాయముల నుండి సర్వోన్నతులకు దేవుడు ప్రజలను కాపాడు పని మీద ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ మనము ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎడల ఆయన మన ప్రాణములను కాపాడువారుగా ఉన్నారు. ప్రియులారా, భక్తులను మనము చూసినట్లయితే కనుక నోవహు కాలమందు అనగా నోవహు అనే భక్తుడు జీవించినటువంటి కాలమందు ఆదికాండంలో మరి సర్వోన్నతుడైనటువంటి దేవుడు భూలోకమును చూసినప్పుడు భూలోకము బలాత్కారముతో నింపబడి ఉన్నది. మరి దేవుడు ఉగ్రుడై భూలోకములో ఉన్నటువంటి దేవుని పోలికలో ఉన్న మానవులు చేసే ఈ అక్రమాలను, అకృత్యాలను చూసి భూమిని మరి ఆయన శిక్షించటానికి వెంటనే జలప్రళయాన్ని పంపించాలని నిర్ణయించుకున్నాడు. భూజనులు నశించాలి అనే ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఆ సమయంలో నీతిమంతుడు ఒక్కడైనా లేకపోతాడా భూమి మీద అని చూస్తే నోవహు అనేటటువంటి నీతిమంతుడు, భక్తిపరుడు, యథార్థపరుడు దేవుని కనుదృష్టికి కనబడ్డాడు. కనుక ఆ నోవహు గారితో దేవుడు మాట్లాడాడు. ఒక ఓడను చేసుకోమని చెప్పాడు. ఆ ఓడ నీవు, నీ కుటుంబము మరి ఈ భయంకరమైన జలప్రళయం నుండి తప్పించుకోవడానికి ఒక సాధనంగా కాపాడబడుతుంది, నీకు ఒక సాధనంగా ఉంటుంది. కనుక నేను చెప్పింది మీరు చేయాలని చెప్పి దేవుడు కొలతలిచ్చి ఓడను తయారు చేయించాడు. ఆ ప్రకారముగానే ఆయన చేసి ఆ కాలంలో జలప్రళయం రాబోతుంది, మీరు రక్షించబడాలి, మీ ప్రాణాలను దేవుడు కాపాడుతాడు, ఈ ఓడలోకి రండి అని పిలిస్తే ఎవ్వరూ ఆ ఓడలోకి రాలేదు. ప్రియమైన స్నేహితులారా, నోవహు కుటుంబము మాత్రమే ఆ ఓడలోకి వచ్చారు. అలాగే దేవుని చేత ప్రేరేపించబడిన జీవరాశులు మరి పక్షులు ఆ ఓడలోనికి వచ్చినవి. ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క మాటను విన్నారు గనుక జలప్రళయం నుండి ఈ నీతిమంతుడైనటువంటి నోవహు తన కుటుంబంతో కొన్ని ప్రాణులను రక్షించుకున్నాడు. ప్రియులారా, దేవుని మాట వింటే ఆయన మన ప్రాణాలను కాపాడతాడు. వినని వారందరూ ఆ జలప్రళయంలో నాశనం అయిపోయారు. ప్రియులారా, ఈవేళ మనం భూమిలో నుంచి గ్యాస్ తీసుకుంటున్నాం, భూమిలో నుంచి బొగ్గు వస్తుంది, భూమిలో నుంచి పెట్రోల్ వస్తుంది, భూమిలో నుంచి మరి తారు, ఆయిల్స్ ఎన్నో వస్తూ ఉన్నాయి. ప్రియులారా, అవన్నీ మరి ఎక్కడవి అన్నట్లయితే ఆ కాలంలో దేవుడు కలుగు చేసిన ప్రళయంలో వారు భూగర్భములో కలిసిపోయారు. కనుక ఆనాటి చెట్లు, జీవరాశులు, మనుషులు వీళ్ళందరూ చనిపోవడం వలన రసాయన పదార్థాలు అక్కడ మరి పుట్టి వారి కళేబరాలన్నీ కూడా రసాయన చర్య చేత మార్పు పొంది ఈ విధమైనటువంటి మరి గనులుగా మారాయన్నమాట అండి. కనుక ఈవేళ మనం అనుభవిస్తున్నటువంటి ఈ సౌఖ్యాలు ఆనాడు దేవుని మాట వెనక నశించిపోయినటువంటి వారే. కనుక గమనించండి, దేవుని మాట విన్న నోవహు మాత్రం తన కుటుంబంతో హాయిగా ఉన్నాడు. ప్రియులారా, అట్టి దీవెన నేడున్న కుటుంబములకు సర్వోన్నతుడు ప్రభువు నిరంతరము ప్రసాదించేవారుగా ఉన్నారు. మీరును ఆయన మాట విని ఆయన తట్టు చూసినట్లయితే అందుకోగలరు. అట్టి
దీవెన ప్రభు అందుకోలేకపోచున్న బిడ్డలమైన మనందరకు ప్రభు ప్రసాదించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహానుభావానికి స్తోత్రములు నాయన. ఆనాడు నోవహు గారితో మాట్లాడినట్లు నేడును నీ బిడ్డలతో మాట్లాడు ప్రభువా. నీ మాట వింటే ఆశీర్వాదం ఉన్నది, ప్రాణమును కాపాడబడుతూ ఉన్నాయి, ప్రాణాలు స్తోత్రాలు నాయన, కుటుంబాలు కాపాడబడుతూ ఉన్నాయి. ప్రభువానికి స్తోత్రములు. కాపాడేది దేవుని మాట కనుక అట్టి నీ నోటి మాటలు సర్వజనులకు అందించి ప్రతి ఒక్కరిని రక్షించి మహిమను పొందమని మహాపరిశుద్ధుడు ప్రభు యొక్క పేరిట ప్రార్థించి లోకమందున్న సర్వ కుటుంబములను ప్రభుకు అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.